అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మేము ముందుకు మరొక వ్లాగ్తో వంటకంతో మేము ముందుకైతే వచ్చేసినాము. ఈరోజు కూడా మళ్ళీ బయటనే కట్టెల పొయ్యి మీదనే, మొన్నోడు బయట వేసుకుని మంచిగా అనిపించింది కాబట్టి మళ్ళీ ఈరోజు కూడా కట్టెల పొయ్యి మీద బయట వేసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే కూర వండుకుంటు కాదు, దీనిపై పెట్టి కాల్చుకొని తినేటిది. ఓకేనా? ఏంటిదంటే చికెన్. ఇట్లా ఫ్రై చేసుకుని కాకుండా మామూలు అగ్గుల మీద కాల్చుకొని తింటారు కదా, అట్లా కాల్చుకొని తిందామని చెప్పేసి టేస్ట్ బాగుంటుంది. నేను ఒకసారి ట్రై చేసిన, మా ఇంటికాడ ఉన్నప్పుడు ఆడున్నప్పుడు చేసిన, బాగా అనిపించింది. ఇక ఈరోజు మొన్న ఏంటిది అప్పాలు ఏంగా అగ్గులు వచ్చినాయి, అగ్గులు మిగిలినాయి, బొగ్గులు అంటే బొగ్గులు మిగిలి కాలవడానికి ఈజీగా ఉంటాయి, మస్తున్నాయి అని చెప్పేసి చేద్దామని అనుకున్నాము. కాబట్టి బాగా చికెన్ తెచ్చిండు. అలా అసలు ఏమేమి కలిపినా ఏమేమి వేయాలనేది చూడరు ఒకసారి. కానీ టేస్ట్ బాగుంటుంది, నిజంగా చెప్తున్నా. మనము ఫ్రై చేసుకొని తినడానికంటే ఇక్కడ అట్లా కాల్చుకొని తింటే ఆ టేస్ట్ అనేది వేరు, నిజంగా చెప్తున్నది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తా. ఓకే, నూనె, ధనియాల పొడి, కొంచెం పసుపు, మిరియాల పొడి, ఇది వచ్చేసి గరం మసాలా, ఉప్పు, కారపొడి, ఏంటిది ఆనియన్ అచి నిమ్మకాయ గుర్తుకొస్తలేదు, నిమ్మకాయ, పచ్చిమిర్చి. ఓకేనా? తర్వాత ఇది వచ్చేసి చికెన్ మొత్తం, ఇది ఎక్కువ శాతం బోన్లెస్, బొక్కలు లేని అనమాట. 2 బొక్కలోనే కూడా వేసినావా? ఎక్కువ శాతం మొత్తం లేని తీసిండు అనమాట. తెచ్చిన దాటకల్లి కొంచెము సపరేట్ చేసి కొంచెం కర్రీ వండినాము. ఓకే, ఇది మంచి కడిగి పెట్టుకున్నాము. ఏం లేదు, ఇప్పుడు ఇవన్నీ కలిసి అందులో వేయాలి. నేను క్వాంటిటీ అనేది కొంచెం దానికి తగ్గట్టు చికెన్ ఉంది కదా, దీనికి తగ్గట్టు ఫస్ట్ వేసుకున్నాం. ఇవన్నీ సరిపోయేంత మట్టుకి. ఏ కారం అయితే కొంచెం మంది తక్కువ తింటారు, కొంచెం మంది ఎక్కువ తింటారు కాబట్టి నేనైతే మాకు తగ్గట్టు వేసిన. తక్కువ తిన వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, అంతే, ఏం లేదు. సింప్లీ ఇవన్నీ ఇందులో వేసేస్తా. ఎస్, ఇలా ఉమ్మరిచ్చేస్తారు ఫ్రెండ్స్, ఏమనుకోకూడదు, లేకపోతే వేస్తావు అన్నీ కలిపి పోసాడు నువ్వు. ఓకే, కారం ఎక్కువ అవుతుంది కావచ్చు బావా, కారం వేయ. ఓకేనా? ఇవన్నీ వేసేసుకోవాలి అంతే. నూనె, ఫస్ట్ ఇదంతా కలుపుకోవాలి. చేతి కడుకొచ్చుకుంటా. ఇవి ఎందుకంటే ఇది తినుకుంటే కారం మిర్చి కొరుక్కొని తీయడానికి ఇష్టం. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కొంచెం ఉప్పు పెడుతున్నా. ఇవి కూడా ఇందులో వేసేసి కలుపుకోడిగా. ఇదైతే మంచిగా అనుకొని ఒక 2 గంటలు 3 గంటలు మినిమం 2 గంటలైనా పక్క పెట్టుకుంటే ఏంటంటే దీనికి కారం మొత్తం పట్టుకుంటుంది. అప్పుడు మనం కాల్చుకొని తింటే సూపర్ టేస్టీ ఉంటుంది. నేను ఒక 2 గంటల దాకా అయితే పక్క పెట్టుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే ఒక 3-4 గంటలు, 3 గంటలకు ఎక్కువనే అవుతుంది. మంచి నానింది. దీంట్లో ఇక అప్పుడు మసాలా కలిపినాయి కదా, అవి మాత్రమే మూత పెట్టి పక్క పెట్టేసిన. తర్వాత ఇది ఉంది కదా, దీనికి కొంచెం నూనె రాస్తున్నా. అప్పుడు నాకు తెలియగా నేను డైరెక్ట్ ఇట్లా పెట్టినాక ఈ ముక్కలని వేసిందంటే దీనికి ఒక గట్టి పట్టుకున్నాయి, పీకితే కొంచెం దీనికి పొట్టు ఊసిపోయింది. మరి నూనె పెడితే మంచిగా ఉంటుందేమో నేను అనుకుని పెడుతున్నా, నాకు తెలియదు. ఓకేనా? వంట బాగానే వస్తుంది. కట్టెలు తీసేనా గిట్ట పెట్టాలి. కాలింది. మా ఆయన మొత్తం పెద్ద పెద్ద ముక్కలు పెట్టి మరి ఇంత చూడాలి. ఓకేనా? చిన్న చిన్న వేసి ఉండే, నేను మర్చిపోయినా. కొంత సన్న కోసి ఉండే బాబు. కాలే అట్లయితే ఏమని మనం చిన్న కోసాం అప్పుడు పెద్ద కత్తిరిస్తాయి. అవును, చేసినాయన్నా. ఇప్పుడు అవి ఎంతసేపటికి అంటుకోవాలి? కిందకి అంత దూరం మాట పెడితే కంద కింద అంటుకుంటాయా? పొగ పడుతుండొచ్చు.
పొగ పడతాయా? ఎక్కువ మనక మంట ఎక్కువ పెట్టదు. ఇది నిన్న తెచ్చినాం, కరెక్ట్ యూజ్ అవుతుంది. ఇవి ముక్కలు చూడరు. అప్పుడు ఫస్ట్ ఏమో కొంచెం పెద్ద పెద్ద సైజు ఉండే కదా, కాలి మంచి దగ్గరకు వచ్చేసినాయి చూడరు. మంచి ముక్క చూడరు ఎంత మంచిగా కాలిందో. తినేటప్పుడు తెలుస్తుంది అంటే మంచి గాలిందా లేదా ఖచ్చితంగా 18% కదా 100% కూడా కాలేదు. అప్పుడు మేము కూడా ఫస్ట్ ఆడమని చేసుకున్నప్పుడు ఇంటికి వేసుకున్నప్పుడు కాలిందో లేదని మస్తు సేపు కలబెట్టినాము, అంటే ఉడకబెట్టినాము. అవి మెత్త పొట్టు పొట్టు ఉడికినాము. తీస్తాను ఫ్రెండ్స్ ఇవైతే. అసలు నేనైతే ఇది అనుకోకుండా తీసుకున్నాము, ఎప్పుడో తీసుకుందాం అనుకున్నాము, ఇది చేస్తాం అనుకోలేదు అసలు మేము. కాదు చేస్తాం అనుకున్నాము, అంటే ఇది చేస్తాం అనుకున్నాం కానీ ఇది దీనికి ఉపయోగపడుతుంది అనుకోలేదు. తెచ్చినాక ఎందుకు తెచ్చినాం మళ్ళీ తెచ్చుకుంటే అయిపోవో వేస్ట్ అనుకున్నాము. ఇది చేద్దాం అనుకున్నా దీనికి మస్తు ఉపయోగపడుతుందని. అసలు నువ్వు ఇప్పుడు దేని గురించి మాట్లాడినావో నాకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు షాపింగ్ మాల్ గిది తీసుకున్నాము, గిడికి పోయినాము, గిది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాం, ఇప్పుడు తీసుకున్నాము, గిది అవసరం వస్తుంది, గిది అవసరం లేదు అంటుంది కానీ గిది అంటే ఏంటిదో ఎవరు చేస్తలేదు. నిమ్మకాయ వండుకొని తింటే మస్తు ఉంటుంది. చింతలపండు కాలినట్టు కాలింది. మిరపకాయలు కూడా ఇట్లా కాట్లు పెట్టి ఉప్పు పెట్టి పెట్టినాయి కదా, ఇవి ఏంటంటే ఇవి కూడా ఇట్లా పెట్టుకోవాలి సైడ్. బాగా కూడా మర్రిస్తుండు. చెప్పు. కొంచెం కాలాలి. తింటే తిని ఎట్లుందా? అప్పుడెప్పుడో వేసినప్పుడు కడున్నప్పుడు తిరుమల పూర్ కడున్నప్పుడు వేసింది ఇది. మళ్ళీ ఎప్పుడు వేసిందంటే సూపర్ ఉంది. ఇప్పుడు వేసింది మళ్ళీ ఎప్పుడు వేయాలి, సూపర్ ఉంది. కొంచెం కలి వండింది, కొంచెం చేసింది ఏదైనా తిన్నాక మంచిగా ఉంటే అదొక ఫీలింగ్ వేరే ఉంటుంది. కాబట్టి ఈసారి మంచిగా పచ్చిమిరపకాయలు ఇవి నిమ్మకాయ అన్నీ ఉన్నాయి. ఓకేనా, నిమ్మకాయ తింటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఉడికింది చూపించాను కదా, ఇది తింటా నేను. శ్రద్ధ ఉడికింది బాగా, మంచిగా ఉడికింది. బట్ టేస్ట్ మాత్రం బాగా పుల్ల పుల్ల కారం కారం. నిజంగా ఫ్రెండ్స్ చేసిన కష్టం ఏటో మర్చిపోతున్నాం. టేస్ట్ నిజంగా మంచిగా ఉంటాయి. బొక్క కూడా కలకలాడుతుంది. సూపర్ ఉంది. ఇంకోటి తింటా అబ్బా. ఇంకో చూడ్రి చికెన్ ఉడికిందంటారు కదా, ఇక కొంచెం నిమ్మకాయ వినిపడదు దీంట్లో. సూపర్ టేస్ట్ నిజంగా బావా. కాలిస్తే గట్లే వస్తుంది. సూపర్ టేస్ట్ అని నిజంగా చెప్తున్నా. ఇంకా మళ్ళా సాయంత్రం పూట బయట ఇక్కడ కూర్చొని కాల్చుకొని తింటే మాత్రం కాలువగానే తింటుంటారు. పిన్ని అన్నిటి అబ్బా ఎంత మంచిగా ఉందో బాగా టేస్ట్. ఆహా, స్పైసీగా ఆ మిరపకాయ ఉడికింది కదా, స్పైసీగా అబ్బా. ఆహా నిజంగా నోరు ఉడుతుంది. ఇంకా సరిపోలేదు 2 ముక్కలు. ఆ మిరపకాయ ఉడుకో ఇంకా బాగుంది టేస్ట్.
ఆహా నేనే చెప్తున్నా నువ్వేం చెప్తున్నా అంటే నీకు నచ్చిందా నచ్చలేదా బాగా తిని మీద ఉండు చెప్పుడు మీద కాదు ఆస్వాదిస్తున్నా మంచిగా ఉంది ఇట్లా కాల్చుకుంటే అసలు కూర కంటే ఇదే మంచిగా ఉంది కదా అదంతా ఇంట్లోనే కాల్చుతా అయిపో ఇప్పుడు ఒకటి నిజంగా ఫ్రెండ్స్ గట్టిగా పీసు గట్టిగా అయింది మంచిగా గట్టి అయింది కానా మాడిపోయింది తీసుకో ఇక ఈయన కొడుతున్నా ఫ్రెండ్స్ ఆహా కూర కూడా పనిచేయదు ఇంకా వాళ్ళేంది నన్ను ఇద్దరే మీరు ఇద్దరు పడుతున్నా మీరు ట్రై చేయండి ఫ్రెష్ ఉంది చూడండి తిన్నాక మళ్ళీ ఎన్నిసార్లు తినకపోతే పోతూనే ఉంది చెప్పు బావా నీ మాటలో ఫీలింగ్ లాస్ట్ ఫైనల్గా బయట కూర్చొని ఇంత పొయ్యి మీద కాల్చుకొని పొయ్యి ముందర కూర్చొని తింటే చల్లగా ఉంది వాతావరణము కొంచెం చలి స్టార్ట్ అయింది జర్ర ఇంకా కొంచెం సిగరెట్ అయితే చల్లగా బాగా వస్తుంది కానీ ఆ లోపు చేసుకుందామని చెప్పి తొందరగా ఎండ పోగానే తొందరగా వచ్చాం వీళ్ళకి దీని మార్కెట్లో టేస్ట్ కారం చికెన్ బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఏదేమో అంటారు చూడు హోటల్లో చేస్తారు చూడు అదేంటి కొంచెం కట్ చేసి ఇస్తారు చూడు కట్ చేసి అట్లుందా దాని లెక్క అది ఇట్టే ఉండొచ్చు కానీ టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ బాగుంది అప్పుడే కొంచెం ఉప్పు ఎక్కువైంది అప్పుడు నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువైంది అందుకే ఈరోజు ఉప్పు కొంచెం చూసుకొని వేసిన కడుక్కుంది పర్ఫెక్ట్ కుదిరింది నిజంగా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా బిడ్డ అయితే నేను మాట్లాడకపోతే వెనక తీసుకొని తింటూనే ఉంది అది అన్ని బాయ్ చెప్పారు అందరు 4 పీసులు తిన్నా